ఈ క్యారెక్టర్ అంటే మీ ఇంత ఎక్స్క్లూజివ్ అని ఫీల్ అయినంత వాట్ రియల్లీ హుక్డ్ యూ చరణ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫాదర్ రోల్ చేస్తున్నాను. అన్నిటినీ సమానంగా ప్రేమించే నాన్న ఇంకేమిచ్చి రుణం తీర్చుకోగలను. మీరు అవాక్ అవ్వచ్చు, ఇంత చిన్న వయసులో ఫాదర్ రోల్ ఏంటి చరణ్ చేయడం. అద్భుతంగా తన ఎమోషన్ చెప్పాడు. ఆ ఎమోషన్ చూసిన దగ్గర నుంచి, ఆ చరణ్ గారి ఎమోషన్ చూసి నాకు అలంప నీళ్ళు వచ్చి ఆగిపోయాను. కరెక్ట్గా నేను రాస్తుంది కూడా అలాంటి సీనే దాదాపు చరణ్ మాత్రమే చేయగలరు. ఫ్యాంటాస్టిక్. ఎవరూ చేయలేరు. నీ ఫ్యూచర్ నేను కోరుకున్న విధంగా ఉండాలంటే లెక్క సరి చేయాలి నాన్న. పార్టీ సాంగ్ లో పూలమ్మి పాలమ్మి ఈ సోషల్ మీడియాలో పూలమ్మి పాలమ్మి అన్న ఏదైతే చెప్పారో, పూలమ్మినా బోర్వెల్ నడిపించిన, చిట్ ఫండ్ నడిపించిన, స్కూళ్ళు పెట్టిన, కాలేజీలు పెట్టిన. బెస్ట్ పార్ట్ అంటే మూవీలో ఇంకా అంటే నాకు సాంగ్ చేసాం మేము ఇద్దరం కలిసి. ఆ సాంగ్లో సూపర్ ఎంజాయ్ చేసాం. అసలు నేను అది సినిమా చేసినట్టు కూడా అనిపించలే. ఏదో జాలీగా వెళ్ళిపోయి ట్రిప్కి వెళ్ళిపోయి ఏదో చేసాము, మొత్తానికి ఏదో అయింది, అది మొత్తానికి ఏదో చేసాము ఫీల్డ్లో ఉన్నాం. బాలసుబ్రహ్మణ్యం గారు చాలా జావియల్ ఫాదర్, ఫ్రెండ్లీ పర్సన్. నేను ఇప్పుడు ఆయన మర్యాద ఉన్నా కూడా హీ వాజ్ అ గుడ్, వెరీ గుడ్ ఫ్రెండ్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్. టుమారో ఏప్రిల్ 4వ తారీఖున చాలా అద్భుతమైన సినిమా రిలీజ్ కాబోతుంది. పవన్ కేతరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా చాలా ఒక అద్భుతమైన అపరూపమైన కథా సంవిధానంతో రూపకల్పన జరిగింది. ఇందులో ముఖ్యమైన ఆకర్షణగా చెప్పాలంటే గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి చరణ్ బాబు ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టరు, అద్భుతమైన క్యారెక్టరు ప్లే చేయడం అన్నదే ఈ సినిమాకి ప్రత్యేకమైన హైలైట్. అండ్ డైరెక్టర్ పవన్ కూడా అది చాలా గర్వంగా అందరికీ చెప్పుకునే అంత ఒక ముఖ్యమైన ఫీచర్ ఈ సినిమాకి. అండ్ అఫ్ కోర్స్ హీరో శ్రీహర్ష అండ్ కపూర్ ఈజ్ విత్ అస్, కషికా కపూర్ ఈజ్ విత్ అస్ రైట్ నౌ. అండ్ లెట్ us get into the details of the film right now. వెల్కమ్ చరణ్ బాబు, వెల్కమ్. సో హ్యాపీ టు సీ యూ. అంటే రికార్డింగ్ థియేటర్ చూడడం వేరు, పాటలు పాడుతుంది కామన్ పోస్చర్ అది. బట్ సినిమాలో క్యారెక్టర్గా ఈ ప్రశ్న కొత్తగానే ఉందండి. అవునా? అంటే కొత్తగా ఉండడానికి యూ హ్యావ్ ఆల్రెడీ యాక్టెడ్ ఇన్ మెనీ ఫిల్మ్స్. కానీ ఒక చాలా పెద్ద బ్రేక్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇట్స్ రీస్టార్ట్. అంటే నేను ఊరికే బిగినింగే డిస్పాండెంట్గా ఎందుకు ఎంత బ్రేక్ వచ్చింది మీకు అని అడగడం ఇష్టం లేక నేను అడగలేదు. బట్ వై యూ గ్యాప్ వచ్చిందా, గ్యాప్ అడిగారు గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నావు? గ్యాప్ తీసుకోలేదు, గ్యాప్ వచ్చింది. వివిధ కారణాలు ఉంటాయి దానికి. మనం ఇదే ప్రత్యేకం అని చెప్పడానికి లేదు. ఇండస్ట్రీ వర్క్స్ ఇన్ ఫన్నీ వేస్ కదా. సో అది తెలుగు కానివ్వండి, తమిళ్ కానివ్వండి, డజంట్ మ్యాటర్. సో పడిందో గ్యాప్. బట్ నాకు మై అడ్వాంటేజెస్ ఇట్లాంటి మంచి సినిమాలు వస్తాయి, ఆ అవకాశం ఉంది నాకు ఇట్లాంటి మంచి సినిమాలు యాక్ట్ చేయడానికి. ఏది రెగ్యులర్గా చేయకపోతేనా? ఆ ఎక్స్క్లూసివిటీ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో యా. అండ్ ఏ పర్సన్ హూ ఈస్ ఎక్స్పోజ్డ్ టు మెనీ లాంగ్వేజెస్ సేయింగ్ దిస్ ఎన్ ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఫర్ యూ అంటే చాలా మెచ్చుకోదగ్గ విషయం. డైరెక్టర్ని మెచ్చుకోవాలి. తెలుగు అండ్ తమిళ్ ఆర్ క్లోజ్ టు మై హార్ట్ ఎనీవే. ఎగ్జాక్ట్లీ. లెఫ్ట్ ఐ అండ్ రైట్ ఐ. అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లోనూ యూఆర్ పాపులర్ కదా కాబట్టి. యా, బట్ పుట్టి పెరిగిందంతా తమిళనాడు. అండ్ తెలుగుని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఆబ్వియస్లీ మదర్ టంగ్. బట్ తమిళ్ ఇస్ అ లిటిల్ మోర్ క్లోజ్ దెన్ తెలుగు. బై అసోసియేషన్ ఇట్ ఈస్ క్లోజ్. సరే, అలాగానే ఆ భాష డిస్కషన్ ఎందుకు మనకి. అదేలే. కానీ బట్ ఈ క్యారెక్టర్ అంటే మీ ఇప్పుడు ఇంత ఎక్స్క్లూజివ్ అని ఫీల్ అయినంత వాట్ రియల్లీ హుక్డ్ యూ చరణ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫాదర్ రోల్ చేస్తున్నాను, ఫస్ట్ టైం ఎవర్. మీరు అవాక్ అవ్వచ్చు, ఇంత చిన్న వయసులో ఫాదర్ రోల్ ఏంటి చరణ్ చేయడం అనేది. నేను అడగకుండా నాకు చాలా నెక్స్ట్ క్వశ్చన్ అది సేవ్ చేశారు అనమాట, టైం సేవింగ్. బట్ కథ అంత అద్భుతమైన కథ. అండ్ వెరీ ప్రామిసింగ్ హీరో హర్ష. అండ్ ఈ కాంబినేషన్ అండ్ పవన్ గారు చెప్పిన విధానం ఆయన ఎగ్జిక్యూట్ చేయగలడు అన్న ఒక కాన్ఫిడెన్స్ నాకు కలిగింది.
ఆయన నరేట్ చేసినప్పుడు స్టోరీ. సో ఐ థాట్ తెలుగు ఇండస్ట్రీలో ఒక కమ్బ్యాక్ అంటే దిస్ వుడ్ బీ అ రైట్ ప్లాట్ఫామ్, రైట్ మూవీ టు, అంటే విజిబిలిటీ ఉంటుంది. ఏదో చేసాం కదా అని చెప్పి ఏదో ఒక సినిమా గురించి యాక్ట్ చేసాము అలా కాకుండా ఒక ప్రధానమైన ఒక పాత్ర ఈ ఈ కథలో, లవ్ యువర్ ఫాదర్ అంటే ఆ ఫాదర్ రోల్ నేను చేస్తున్నానంటే టైటిల్ రోల్ ఇది. అట్లాంటి ఒక క్యారెక్టర్ చేస్తున్నాను అంటే ఇట్స్ అ మూమెంట్ ఆఫ్ అచీవ్మెంట్ ఇన్ అ కెరియర్, ఇఫ్ ఐ మే సే. సెలబ్రేషన్ కదా. యా, ఇఫ్ యూ మే సే దట్. సినిమా హిట్ అవుతుంది కదా, అప్పుడు సెలబ్రేషన్ ఉంటుంది. బట్ నౌ ఇట్స్ ద మూమెంట్ ఆఫ్ ఐ ఫీల్, యా, నేను ఓకే లవ్ యువర్ ఫాదర్ అని ఒక టైటిల్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను అనే ఒక కొంచెం అంత గర్వం అనమాట. చిన్న గర్వం. చేశాను రా అలా. రవంత్ గర్వం. Yeah. అండ్ పవన్ యాజ్ ఏ లాంగ్ టైమ్ ఫ్రెండ్ టు మీ, ఇటువంటి సినిమా చేయడం, చంద్రబాబుని ఇందులో ఫాదర్గా పెట్టి ఆయనే దాన్ని చాలా ఎక్స్క్లూజివ్గా ఫీల్ అవ్వడం, రియలీ ఐ అప్రిషియేట్ యూ అండ్ కంగ్రాచులేట్ యూ అట్ ది సేమ్ టైం. అండ్ ఇప్పుడు చరణ్నే దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈజ్ దేర్ ఎనీ పర్టికులర్ రీజన్ ఫర్ దిస్? నేను కథ రాసేటప్పుడు ప్రొడ్యూసర్లకు మనం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాం కదా, మన ఇద్దరు అనుబంధం కూడా తెలిసిందే కదా. ఎగ్జాక్ట్లీ. ఒక మంచి కథ రాయాలి అని చెప్పేసి ఒక ఫాదర్ ఎమోషన్ డ్రామాతో కథ రాసుకుని వర్క్ చేసుకున్నాను. రైట్. అట్లాంటి టైంలో ప్రొడ్యూసర్స్ కథలు వింటున్నారని తెలిసి వీళ్ళ వేరే మన కిషోర్ రెడ్డి గారు ఉన్నారు కదా, మనీషా ఫిలిమ్స్, ఆయన రామస్వామి రెడ్డి గారు ఇద్దరు పార్ట్నర్స్ ఈ సినిమాకి. ఒక కథ వింటున్నామని చెప్పేసి అలా ఈ కథ చెప్పాను వీళ్ళకి. ఇమ్మీడియట్ గా ఓకే చేశారు, వాళ్ళకి బాగా నచ్చింది. ఫాదర్ ఎవరు, ఎందుకంటే ఈ సినిమా అంతా LYF లైఫ్ లవ్ యువర్ ఫాదర్, ఫాదర్ సెంట్రిక్ గానే జరుగుతుంది. ఫాదర్ చుట్టూ ఫ్రేమ్ చేస్తూ రాసిన కథ ఇది. నాకు ఫాదర్ ఎవరు తక్కువని రెగ్యులర్ గా మనకు వచ్చేస్తే ఇండస్ట్రీలో టక పేర్లు వచ్చాయి, నాకు ఏవి కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే హర్ష కొత్త కుర్రాడు, డెబ్యూగా లాంచ్ అవుతున్నాడు. నాకు ఇతనికి హెల్ప్ అవ్వాలి, సినిమాకి హెల్ప్ అవ్వాలి, కొత్త సినిమా చూస్తున్నాం ఫీలింగ్ కలగాలి. అప్పుడు నేను పాడుతా తీగ చూస్తున్నప్పుడు ఆ చరణ్ గారి ఎమోషన్స్, ఆ నవ్వులు, ఆయన అల్లరితనం, ఆ తర్వాత మన ఉత్తేజ్ వాళ్ళ నాన్నగారి గురించి మీరు కూడా ఉన్నట్టున్నారు దాంట్లో, ఉత్తేజ్ మాట్లాడుతున్నప్పుడు చరణ్ గారు, శైలజ గారు ఆ ఎమోషను, అది చూసి చరణ్ గారు ఎంత ఫీల్ అయ్యారు, ఆ టీవీలో ఆ చరణ్ గారిని చూసి నేను అంత ఫీల్ అయ్యాను. టు బి హానెస్ట్గా, ప్రామిస్గా నా కళ్ళంపటి కూడా నీళ్ళు వచ్చాయి. నువ్వు ఒక్కడికే కాదు, యావత్ తెలుగు ప్రజలందరికీ కళ్ళ నీళ్ళు వచ్చిన దృశ్యం అది, ఎవరు మర్చిపోలేరు లైఫ్. నేను చూసి ఒక 10 నిమిషాలు మూడ్ ఆఫ్ అయిపోయాను. ఆ చరణ్ గారి ఎమోషన్, ఉత్తేజ్ అంత అద్భుతంగా తన ఎమోషన్ చెప్పాడు. ఆ ఎమోషన్ చూసిన దగ్గర నుంచి, ఆ చరణ్ గారి ఎమోషన్ చూసి నాకు అలంపై నీళ్ళు వచ్చి ఆగిపోయాను. కరెక్ట్గా నేను రాస్తుంది కూడా అలాంటి సీనే, దాదాపు అలాంటి ఎమోషన్ సీన్. వెంటనే ఈయనే నాకు కరెక్ట్, ఈయన పట్టుకోవాలి అని చెప్పి చరణ్ గారిని ఒక రకంగా వెంటబడి, దొరికాడా అంత సులభంగా? అంత ఈజీగా దొరకలేదు. అదే నేను మెసేజ్ పెట్టాను, పాప ఆయన ఏదో ఫ్రాంక్ కాల్ అయి ఉంటుందిలే అని చెప్పి దాన్ని చాలా లైట్కి తీసేసుకున్నారు. నేను అయ్యో నా గురించి ఇంత బ్యాక్గ్రౌండ్ ఇచ్చానే, ఇన్ని కోడేకు చేసాను పట్టించుకుంటలేదని చిన్న ఎమోషన్గా ఫీల్ అయ్యాను. అప్పుడు మన కీరవాణి గారి మన ఆర్కెస్ట్రా అరేంజ్ చేసే భాష అని ఉన్నారు, మీ భాష తెలుసు కదా మీకు కూడా. ఆ భాషని పిలిచి ఆఫీస్కి పిలిచి చిన్న హెల్ప్ చేయాలి భాష అంటే, సార్ మన ఇద్దరం ఎప్పటి నుంచి 20 ఏళ్ళ స్నేహం, మీరు అడిగితే నేను చేయనా చెప్పనంటే చరణ్ గారు నాకు అయితే నవలు కదన్నాడు, భయపడిపోయాడు. సార్ పాటకి పిలిచారు అనుకున్నా సార్, యాక్టర్గా ఆయన ఒప్పుకుంటారు, ఆయన ఎంతో బిజీగా ఉన్నారు. సరే మీరు నిజమే అడుగుతున్నారా, ఆయన ఫ్రాంక్ అనుకున్నాడు. లేదురా బాబు కొంచెం ఎరగరా అంటే, అప్పుడు త్రూ భాషా గారి ద్వారా ఆయన ఒక నిమిషం ఆయన ఆలోచనలో పడ్డారు. కథ విన్న తర్వాత వెంటనే వాట్ వాజ్ హిస్ ఫస్ట్? నేను అడిగాను, నేను ప్రొడ్యూసర్లకి చెప్పుడు కథ విన్న తర్వాత నేను చాలా ప్రిపేర్ అయ్యాను. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత 1 వీక్ గట్టిగా సాలిడ్గా ప్రిపేర్ అయ్యా, ఎట్టి పరిస్థితులు ఆయన ఒప్పించి తీరాలని. కథ చెప్పంగానే ఆయన కూడా ఎమోషన్లో ఉన్నారు. ఇప్పుడు నేను బయటికి రాగానే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వచ్చే కాల్ ఏంటి, చరణ్ గారు ఓకే అన్నారు లేదా, కథ బాగుందన్నారా లేదా అని. అంతే కదా. నాకు ఎగ్జైట్మెంట్తో సార్ ఏంటి సార్ మీకు ఓకే నీ కథ అన్నాను. అప్పుడు ఆయన అడిగిన ఫస్ట్, నన్నే ఎందుకు చూస్ చేసుకున్నారు? కరెక్ట్, ఫస్ట్ క్వశ్చన్. ఎస్, నాకు ఈ కథలో మీరే ఫాదర్ కనిపిస్తున్నా, లేకపోతే ఈ సినిమా చేయటం వేస్ట్ అనిపిస్తుంది, మీరు ఒప్పుకుంటే ఈ సినిమా చేస్తాను, లేకపోతే నేను హోల్డ్లో పెట్టుకుంటానని చెప్పేశాను. లేదా మనస్ఫూర్తిగా నేను చేస్తాను, నన్ను మీరు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు నాకైతే తెలియదు, నేను న్యాయం చేయగలను అని అడిగారు. ఇంకో క్వశ్చన్, మీరే న్యాయం చేయగలరు, మీరు తప్పించి ఇంకో లేరు అని చెప్పాను. నిన్న ఫస్ట్ కాపీ చూసాం, విత్ చరణ్ గారు అందరూ చూశారు. ఈ సినిమా చూసిన తర్వాత రేపొద్దున మీరు చూస్తారు, ఏప్రిల్ 4th థియేటర్లో. చరణ్ మాత్రమే చేయగలరు. ఫ్యాంటాస్టిక్.
ఇంకెవరూ చేయలేరు. అట్ ద సేమ్ టైం మీరు మా మణిగారు గురించి ఇంతకుముందు మాట్లాడాం, పాటలు చాలా అద్భుతంగా వచ్చాను. మణిగారు ఒక రకంగా నా సినిమాకి ప్రాణం పోశారు. నేను ఒక బొమ్మను తయారు చేసేసాను, ఏదో బ్రహ్మ అంటారు చూసారు, ఆ బ్రహ్మలాగా ఏదో నానా కష్టపడి అందరినీ కూర్చి మంచి కెమెరామెన్ పెట్టుకుని శ్యామ్ గారిని పెట్టుకుని బొమ్మను తయారు, దానికి ప్రాణం పోసింది కేవలం మణిగారే. ఈ కథలో సోల్, ఒక ప్రాణం, అన్ని నిజంగా జీవితాన్ని ఇచ్చింది మనకి కంబ్యాక్. ఈ సినిమా పాటల కిందన కామెంట్లు పెట్టారు యూట్యూబ్లో, అసలు అన్ఇమేజినబుల్ అనమాట. అంత గొప్ప కామెంట్స్ పెట్టారు మణిశర్మ మీద. రియల్లీ నేను మనస్ఫూర్తిగా మణిశర్మ గారికి ఎన్ని రకాలుగా థ్యాంక్స్ చెప్పినా సరిపోదు అనమాట. బట్ కమింగ్ టు యువర్ పాయింట్, అంటే చిన్న బాబు దగ్గర నుంచి చూసిన వాళ్ళం మేము సినిమా ఇండస్ట్రీలో. నేను చాలా మందికి తెలుసు, నాట్ నెసరీలీ. నిన్ను ఫాదర్ అలా నా ఏజ్ రివీల్ చేసేస్తారేమో ఒక కంగారు. అలాంటి నిన్ను ఫాదర్ రోల్లో చూడడం అంటే నాకు ఇందాక నుంచి చాలా ఒక రకమైన చాలా విచిత్రంగా ఉందన్నమాట, అబ్బురంగా. బట్ హౌ డిడ్ యూ రియల్లీ టేక్ దిస్ క్యారెక్టర్? స్టిల్ యు ఆర్ వెరీ యంగ్, ఏదో ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ సాల్ట్ అండ్ పెప్పర్ and the beard, కానీ బట్ స్టిల్ యు ఆర్ a young man. Thank you so much, so kind of you. But it is a character. Anybody should be able to do it. దీంట్లో కూడా ఒక ఛాలెంజెస్ ఉంటాయి. ఒక లీడింగ్ రోల్, ఒక సపోర్టింగ్ రోల్, ఒక ఫాదర్ క్యారెక్టర్, ఒక తాత క్యారెక్టర్, లేకపోతే ఒక అన్నయ్య క్యారెక్టర్, ఒక విలన్. సో చాలా చాలా పోర్ట్రేల్స్ ఉంటాయి క్యారెక్టర్స్లో, సినిమాల్లో. అలాగే ఇది ఒక క్యారెక్టర్, దీనికి ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను, దాని తర్వాత నెక్స్ట్ సినిమాలో కషికాకి తమ్ముడు క్యారెక్టర్ చేస్తాను. సో యునో ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యాక్టింగ్. All in the game. Okay, coming to you, is it your first flick? In Telugu, yes it is. Okay. What language are you? I speak Hindi. Okay. Yeah. Okay. English chalega? Yeah. Okay, then how did you take this role? Because nowadays the young girls are given to many kinds of shades in doing more on the hot side, Yeah. more on the romantic side. When we started shooting, it was very hot in Hyderabad. Right? It was so hot. Did it start last year or what? In summer? అంతే కదా, ఎప్పుడు స్టార్ట్ చేసాం? Yeah, we did. Yeah, I think extremes. Yeah. Okay, so it is art. You Yeah, can definitely. go. I think, firstly, to every girl out there, it's an individual choice, of course. But I'm very happy to be making my debut in the South cinema with such a wonderful story. It's so heartfelt, and it really reminds us to celebrate emotions, bonds, relationships, because these things define us. And emotions are universal. I think this movie has so many emotions, wherein there are a lot of these scenes where you'll be laughing, you'll be crying, you'll be experiencing cinema in the best way possible. I think to have a debut wherein you can have hearts, going all crazy over a film across generations. It's not just made for a certain age group, but it's made for all age groups. And I think that's the best debut one could have. Okay. Wherein you can entertain the masses in a way wherein they laugh, they'll cry, there are so many emotions. But as far as your characterization concerned, Yeah, so my which age group you cater to? Of course, the youth. But again, it's an entire process, because there's a time where we also end up together. It reaches to a point of a relationship. It reaches to a point of college fun. There's so much going on, so much happening. So I think a lot of people can connect to it. The masses can connect to certain bonds wherein there's a bond between the father and the son, which is beautiful. There's a bond between a couple. There's a bond between friends, which is so strong. And there's a powerful storytelling. I think, like you said, doing hot stuff, etc., it comes with time, but I would definitely not choose that as a debut film, because I Okay. want to leave an impact. I want to inspire. As an individual, how close you are to the character? Very close. Very close. Yes, very close. That is me as a person. Sweetie is very emotional. She's very supportive towards her partner. She's bridging the gap between the father and the son and trying to just keep everything so intact. Okay. So there's a lot of love involved. She values relationships. There are times when she's so emotional, so sensitive.
and I think that's me as a person. That's ఓకే, all. హర్ష, కమింగ్ టు హర్ష. So, అసలు ఏంటో పక్కనేమో చరణ్ బాబుకి కొడుకు. వాట్ ఈస్ ఇట్ రియల్లీ దట్ యు సో మచ్ ఎంజాయ్డ్? బాగా ఎంజాయబుల్ పార్ట్ ఏంటి షూటింగ్లో? ప్రతి సీన్ ప్రతి సెకండ్ ఎంజాయ్ చేస్తున్నాను నేను. సో ఒక రియల్ ఫాదర్తో మనం ఎంత ఓపెన్గా ఉంటాం, ఎంత జోగిల్గా ఉంటారో సార్ కూడా అంత ఓపెన్గా ఒక ఫ్రెండ్ లానే ఉంటారు. మనకి బెస్ట్ ఫ్రెండ్, మనం అన్నీ చెప్పుకుంటాం, అన్నీ షేర్ చేసుకుంటాం, అలానే ఉంటారు సార్ కూడా. సో ద బెస్ట్ పార్ట్ అంటే మూవీలో ఇంకా అంటే నాకు సాంగ్ చేసాం మేము ఇద్దరం కలిసి. ఆ సాంగ్లో సూపర్ ఎంజాయ్ చేసాం అసలు. నేను అది సినిమా చేసినట్టు కూడా అనిపించలే, ఏదో జాలీగా వెళ్ళిపోయి ట్రిప్కి వెళ్ళిపోయి ఏదో చేసాము, మొత్తానికి ఏదో అయింది, అది మొత్తానికి ఏదో చేసాం అన్న ఫీల్లో ఉన్నాం. బట్ ఒకటి అడగాలి, ఒక క్వశ్చన్ ట్రై చేస్తాను, నువ్వు కూడా ఆన్సర్ ట్రై చేయి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెసెంట్ టైమ్స్లో సినిమాలని ఆడియన్స్ రిసీవ్ చేసుకునే మాడ్యూల్ కంప్లీట్గా మారిపోయింది. అవును, యూ బిలీవ్ ఇట్? అంటే లేదండి, ఒక మంచి స్టోరీ చెప్తే ఎప్పుడు మన వాళ్ళు ముందే ఉంటారు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలు కొన్ని అంటే వర్క్ అవ్వక ఆగిపోయిన ఉన్నాయి. చిన్న చిన్న సినిమాలు అలానే వెళ్ళిపోయిన, హిట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయిన కూడా చాలా ఉన్నాయి. సో అలా అని కాదు, బేస్ అనేది ఎప్పుడు కాంటెంట్ మీద ఉంటుంది. కంటెంట్ అనేది కరెక్ట్గా ఉందంటే మూవీలో ఏంటి కరెక్ట్ కంటెంట్ ఇందులో? ఫాదర్ అండ్ సన్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళు రెగ్యులర్గా మన ఫాదర్ అండ్ సన్ అనగానే కొంచెం ఏంటంటే మనకి సినిమాల్లో ఎక్కువ ఎలా వచ్చినాయంటే తిడుతూ ఉంటాడు కొడుకుని తిడుతూ ఉంటాడు ఫాదర్, ఏం చేయట్లేదు. కొన్ని సినిమాలు ఉన్నాయి మనకి. సో అలాంటి సినిమా కాకుండా ఒక జోగ్యల్, ఒక జాలీ ఫాదర్ ఎలా ఉంటారో, జాలీగా ఉంటారు ఫాదర్ అండ్ సన్ ఎలా ఉంటారు, అసలుకి ఫ్రెండ్స్ లా ఉంటే ఎలా ఉంటది. అంటే నార్మల్గా మన ఇథోస్లో ఎక్కడ కూడా ఫాదర్ డబ్బులు సంపాదించి ఇంట్లో పెట్టవే కానీ అంత ఫాదర్ పట్ల అంత గొప్ప సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే సినిమాలు చాలా తక్కువ. అవును, అమ్మ అంటే బాగా వచ్చినాయి, కళ్ళు పేలుతాయి కన్నీళ్లతో. బట్ ఇదేంటని? అదే ఫాదర్. ఇక్కడ కూడా ఒక కథ ఉంది చెప్పడానికి. ఒక కొడుక్కి ఫాదర్ కి, ఐఎమ్ షూర్ యూ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ యువర్ ఫాదర్ ఆల్సో. అండ్ ఫర్ సింప్లీ పుట్, నాన్న నా గురించి ఎంత శ్రమ పడ్డారు, నా కెరియర్ని డెవలప్ చేయడానికి ఆయన నాకెంత ఇన్వెస్ట్ చేశారు సినిమాల గురించి నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు, లేకపోతే అవి ఫ్లాప్ అయినప్పుడు ఎంత ఒక అండగా ఉన్నారు, హిట్ అయినప్పుడు ఎలా నన్ను గ్రౌండ్ చేశారు, ఇవన్నీ సింపుల్ కథలు చెప్పుకోవడానికి. బట్ నిజంగా చూసుకుంటే ఆ చెట్టు అక్కడ ఉన్నది, నేనున్నాను, నేను చూసుకుంటున్నాను అన్న ఒక చెయ్యి మన మీద ఉన్నది అన్నది ఒక రిలేషన్షిప్, దట్ బాండింగ్ దట్ కనెక్ట్స్ యూ టు యువర్ డాడ్. అండ్ ద సేమ్ వే హౌ హర్ష వాళ్ళ నాన్నగారు ఇప్పుడు పడే ఆ తపన, ఈ సినిమా రిలీజ్ చేయాలి, వాళ్ళ కొడుకుని ఒక హీరోగా ఎస్టాబ్లిష్ చేసి పెట్టాలి, వాడికి ఒక కెరియర్ని క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఎవ్రీ ఫాదర్ డస్ దిస్ టు దేర్ కిడ్, be it a daughter or a son. But the son-father relationship is something more special than what it is with a daughter. ఎందుకంటే the daughter always goes off with another person in their life, but the daughter is closer to the father, but the father is much closer to the son than the daughter. Yes, but it is kind of a like a వెరీ అంబిగ్యూయస్ రిలేషన్షిప్. అది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది అండ్ చాలా క్లోజ్గా కూడా ఉంటుంది. ఆ అన్యోన్యత చెప్పుకోరు కొడుకు తండ్రులు. మనకి నేరుగా వెళ్ళిపోయి హగ్ చేసేసుకోవడం, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒళ్ళు కూర్చోవడం, ముద్దులు పెట్టుకోవడం, ఇవన్నీ అమ్మాయిలు డాటర్స్ విల్ డూ, బట్ ద సన్స్ వోంట్ డూ ఇట్. బట్ దెర్ ఇస్ దట్ I have you, I got you, I will take care of you, I am there with you, I am there with you. And the same way the son will also be subliminally saying, you know what, I'll try to do the best that I can to live up to you. Yes, so that is what is the most important thing of a father son relationship lo, and adi ee cinema lo depict cheyadaniki oka prayatnam. Okay, and I think Pavan garu achieved it. అవునా? I think so. అంటే బట్ యాక్ట్ చేసి ఇన్ని రోజులు షూటింగ్, కథ వినడం, వర్క్, సో యు విల్ బి ది బెస్ట్ జడ్జ్. బాగా వచ్చిందా లేదా? యూజువల్గా ఒక సినిమాలో ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్ గురించి ఒక కథ చెప్తున్నాం అంటే దేర్ విల్ బి అ కాన్ఫ్లిక్ట్. యూజువలీ ఇన్ అ స్క్రీన్ ప్లేలో ఒక కాన్ఫ్లిక్ట్ అంటూ ఒకటి బిల్డప్ ఒకటి అవ్వాలి థర్డ్ యాక్ట్లో. అండ్ అది యూజువల్గా మనం ఏం చేస్తామంటే ఫర్ డ్రామటైజేషన్ పర్పసెస్ ఫాదర్కి సన్కి ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ అది కాదు ఇష్యూ. ద ఫాదర్ అండ్ సన్ ఆర్ వెరీ క్లోజ్, వాళ్ళిద్దరూ అన్యోన్యంగానే ఉంటారు. ఒక ఎక్స్టర్నల్ ఎంటిటీ క్రియేట్స్ కైండ్ ఆఫ్ రిపుల్ ఇన్ ద రిలేషన్షిప్. దీని నుంచి వీళ్ళు ఎలా బయటపడతారు, ఎలా వాళ్ళ పేరు కాపాడుకుంటారు, ఎలా
వాళ్ళ రిలేషన్షిప్ దీనివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతున్నది అన్నది దాని గురించి ఈ కథ. అండ్ ఇట్ ఇస్ చాలా వరకు తెలుగు సినిమాల్లో, తమిళ సినిమాల్లో ఒక సన్స్ పర్స్పెక్టివ్ చూసుంటాం, ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్ స్టోరీ అయితే. బట్ ఇక్కడ అయితే ఇట్స్ అ థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ విత్ narrative అబౌట్ ఈక్వల్ రిలేషన్షిప్స్ అబౌట్ ఫాదర్ అండ్ సన్. వీడి సైడ్ నిజమా, వీడి సైడ్ జస్టిఫైడా, లేకపోతే నాన్నగారి సైడ్ జస్టిఫైడా, అట్లా కాదు. ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఆ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళ రిలేషన్షిప్ ఏమవుతుంది అండ్ హౌ డు ది రిజాల్వ్ ద ఇష్యూ అన్న దాని గురించి ఇట్స్ అ థర్డ్ పర్సన్స్ పర్స్పెక్టివ్. ఇట్ వాస్ బ్రిలియంట్లీ డన్ బై డైరెక్టర్ గారు. అయితే ఇప్పుడు యాక్చువల్గా క్యారెక్టర్ పరంగా అయితే నీకు చాలా ఈజీ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు చాలా జావియల్ ఫాదర్, ఫ్రెండ్లీ పర్సన్. మిమ్మల్ని ఎప్పుడు ఫాదర్లా ట్రీట్ చేయలేదు ఆయన, కొడుకుగా ట్రీట్ చేయలేదు. మిమ్మల్ని కొడుకుగా ట్రీట్ చేశారు, కానీ ఆయన ఫాదర్ నేను ఎప్పుడు ఆయన మర్యాద ఉన్నా కూడా హి వాస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. వెరీ గుడ్ ఫ్రెండ్, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అన్నమాట. సో అది ఇంబైబ్ చేసుకోవడం చాలా ఈజీ అయి ఉంటుంది క్యారెక్టర్ని హ్యాండిల్ చేసేటప్పుడు. అంతేగా నేను కూడా అట్లాగే. సో నాన్నగారు ఎలా ఉండేవారో అలాగే నేను కూడాను. ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ విత్ మై చిల్డ్రన్ ఆల్సో అండ్ దీస్ చిల్డ్రన్ ఆల్సో. సో నాకు చాలా ఈజీగా అనమాట, ద ట్రాన్సిషన్ వాజ్ క్వైట్ ఈజీ. ఆడపిల్లని పంపించడానికి కష్టపడాలి, మగపిల్లని ఉంచుకోవడానికి కష్టపడాలి. వెల్ సెడ్. అంచేత ఉంచుకోవడంలో కష్టాలు చాలా పడ్డారా సినిమాలో? అంత ఇబ్బంది పెట్టలేదు నన్ను, పెట్టలేదు. సో ఇట్ వాస్ గుడ్. కానీ చాలా నీకు చాలా మంచి మార్కులే పడ్డాయి. ఒక అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్, హి వాస్ బోర్న్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ గ్రో అప్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, హ్యాస్ సీన్ సో మచ్, ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ది వరల్డ్ హియర్. అలాంటి ఒక ఐకన్ నీ గురించి అలా మాట్లాడుతున్నారంటే సో గ్రేట్. డూ యు నో అబౌట్ హిమ్? Yes, He is trying to make me retire. I know about him. I know too much, but I have to say he's super grounded, super humble, and I still remember the first time I ever met him. Our vanity was literally like we were in the same vanity, but of course different rooms were allotted. But I remember he made it so comfortable, so chill. I was with my mom and he just goes like, "Oh, come, you can just join." And we're sitting and we're just talking about life, and he's so grounded. He's really an inspiration. Someone who's highly established to be a certain way is what really takes you ahead. And I think the fact that he's been so grounded is proof to all of us that in order to grow in life, you You're got so to make sure that you're grounded. You're so privileged in the career. నన్ను రిటైర్ చేయమంటున్నారా ఏంటి మీరు? ఏం కాదు, ఏం ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు? కాదు, My career is very short. I'm only 20 years old in the industry. I'll tell you one thing. Even to the viewers also, ఈ మాట నేను ఎందుకు అన్నానంటే, it is not very easy for a man to carry the legacy that was left by a legend called S.P. Balasubramanian. It is not very easy. I know the occasions wherein Charan was so preferred in the film industry as far as the singing thing is concerned. నేను ఊరికే అనలా ఆ మాట. ఐ హ్యావ్ దట్ రెప్యుటేషన్ ఓవర్ ఛానల్స్. నేను ఏదైనా మాట్లాడితే దానికి ఒక గ్రౌండ్ రియాలిటీ ఉంటుంది బ్యాక్. అందుకని ఐకన్ అన్నాను. యు ఆర్ 100% ఇన్ ఐకన్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా యాజ్ యూ టోల్డ్ నౌ, ఇప్పుడు అన్నట్టుగా ఇది చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్తో యూ కేమ్ బ్యాక్. నౌ ఇట్ విల్ బి ఏ పాత్ బ్రేకింగ్ మూమెంట్ ఫర్ యూ. I hope so. It is all, see, as far as life, లవ్ యువర్ ఫాదర్ సక్సెస్ అయితే మేము అందరం సక్సెస్ అయినట్టే, బికాస్ ఇట్స్ ఫస్ట్ మూవీ, లీడ్ మూవీ ఫర్ డైరెక్టర్ గారు. హర్ష ఇస్ బీయింగ్ డెబ్యూట్, కషికా ఇస్ బీయింగ్ లాంచ్డ్ ఇన్ తెలుగు. సో అండ్ ఇట్స్ అ కమ్బ్యాక్ ఫర్ మీ యాజ్ వెల్. సో ద ఫల్క్రమ్ హియర్ ఇస్ లవ్ యువర్ ఫాదర్ అన్న చిత్రం సక్సెస్ఫుల్ అవ్వాలి, ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి ఆదరణ పొందాలి. అది సాధించగలిగితే మేమందరం సక్సెస్ఫుల్ అయినట్టు. ఎస్, పవన్ ఎక్కడ ఇంటెలిజెంట్ అంటే హీ బ్రాట్ ఆల్ ద డిఫరెన్స్ టు ద క్యారెక్టర్ బై కాస్టింగ్ యూ ఫర్ దట్. ఇంకెవరు చేసినా ఇట్ వుడ్ నాట్ బీన్ 100% దట్ ఫ్రెష్ యాజ్ ఇట్ ఈస్ లుకింగ్ రైట్ నౌ. అది మాత్రం వాస్తవం. ఈజ్ ఇంటెలిజెంట్. పొద్దున్నే స్నానం చేసి మేకప్ వేసుకొని వచ్చా, ఫ్రెష్గా కాదు. ఇప్పుడు ఈ గందరగోళంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో రకరకాల కథలు, ఓ పక్కన ఫ్యాంటసీస్, ఇంకో పక్కన మాయలు మంత్రాలు, పుర్రెలు, మేకులు, నిమ్మకాయలు, ముగ్గులు, ఓ పక్కన ఇంకో పక్కన ఫ్యాంటసీస్, ఇలాంటి సినిమాలన్నీ రన్ అవుతున్న టైంలో ఇలాంటి ఒక మండేన్ ఒక కంటెంట్ తీసుకుని
ఇలాంటి ఒక జనరల్ కంటెంట్ తీసుకుని చేయడానికి ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ కాదు, డెఫినెట్లీగా సినిమా చూసిన మీకు ఆ ఎమోషన్ జర్నీ తెలుస్తుంది. జనరల్ కంటెంట్ సినిమా అంటే అన్ని జనరల్ కంటెంటే, అన్ని జనరల్ కంటెంట్. సారీ, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్. కానీ నేను అన్న ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక ఫ్యామిలీ డ్రామా దిస్ ఇస్ దేర్ మస్ట్ బి సర్టన్లీ సేలియంట్ ఎలిమెంట్స్ ఇన్ దట్, బట్ స్టిల్ ఒక ఫ్యామిలీ డ్రామా. నో, ఫ్యామిలీ డ్రామా ఒక్కటే కాదు దీంట్లో ఉంది. ఓకే, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పేస్తాను. ఎందుకంటే ఒక స్టూడెంట్స్ ఎంటర్టైన్మెంట్, ఆ సీన్స్, ఆ కథలో పార్టీ సాంగ్ చాలా బాగుంది. పార్టీ సాంగ్ బాగుంది. నాకు మళ్ళీ శివలో పాటలాగా బాటనీ పాట ఉంది, మ్యాటనీ ఆట ఉంది పాట గుర్తొచ్చింది. అది చూడండి. అవును, అలాగే ఫ్రెండ్స్ అంతా అల్లరి ఉంది సినిమాలో. అత హీరోయిన్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఉంది. ఆన్ స్క్రీన్ రొమాన్స్ అంటే ఆ ముద్దులు అగ్గులు అవి కాదు, అదే ముద్దులు పెట్టుకోవడం, పెదవులు కొరుక్కోవడం. ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. కాంట్రవర్సీ అడగాలంటే ఉన్నది. ఇప్పుడు పార్టీ సాంగ్ లో పూలమ్మి పాలమ్మి కాలేజీలు పెట్టి అది ఉన్నది. దాని కింద కామెంట్స్ అన్నిట్లోని అతని గురించి రాసినట్టు ఉన్నది అని చెప్పి, మల్లారెడ్డి గారి గురించి రాసినట్టు ఉన్నది అని చెప్పి కింద కామెంట్లు పెట్టారు. అది ట్రెండింగ్ వర్డ్స్ కదా, ఏది బీకామ్ ఫిజిక్స్ లాగా. అది కొంచెం ట్రెండింగ్ ఎలిమెంట్ కదా. మనకి ఇప్పుడు ట్రెండింగ్ ఏదో ఒకటి కావాలన్నారు కదా, ఆ ట్రెండింగ్ ఎలిమెంట్ లా ఉంటుంది. నేను అడగకూడదు అనుకున్నాను, నువ్వు కాంట్రవర్సీ అనగానే అది గుర్తొచ్చింది. మల్లారెడ్డి గారిని ఏం చేశారు ఆ పాటలో? లేదు, ఆ పాటలో మ్యాజిక్ కనిపించింది కదా. నిజంగా మణిగారు అది నాకు అక్కడ ఏదో కావాలి బీజిఎం లో ఏం చేద్దాం అని చెప్పి ఫోన్ చేశారు. ఆ సాంగ్ ముందు అది లేదు అసలు ఒరిజినల్ గా. ఆ బీకామ్ ఫిజిక్స్ ఆ ముందు అనుకోలేదు. ఆ బీజిఎం లో ఏదో ఒక మ్యాజిక్ కావాలి ఏంటి డిస్కస్ చేస్తున్నప్పుడు, అప్పుడు నేను ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ ఫాదర్ వచ్చి రామస్వామి రెడ్డి గారు మల్లారెడ్డి కాలేజీకి డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్. సో మరి ఎందుకు ఒప్పుకున్నాడు ఆయన ఆ లైను? ఆయన అంటే ఇంకా లిరిక్ లో ఆయనకి ఫేమస్ అయ్యేవి. మల్లారెడ్డి గారు అనే అంటే మనం పెద్ద లీడర్, ఆయన గురించి మనం కాదు మనం కామెంట్ చేయడం కాదు. చెప్తున్నాడు ఏంటి, డైరెక్టర్ గారు మాట్లాడేటప్పుడు ఈ పూలమ్మి పాలమ్మి తర్వాతే త్రూఅవుట్ ఇండియా తెలిసారు ఆయన, మల్లారెడ్డి గారు. ఓకే, అప్పటి వరకు మల్లారెడ్డి గారు మన హైదరాబాద్ జోనర్లో పెద్ద లీడరు, రాజకీయ నాయకుడు, మినిస్టర్ అన్ని. ఈ సోషల్ మీడియాలో పూలమ్మి పాలమ్మి అన్న ఏదైతే చెప్పారో నేషనల్ వైడ్గా అది ట్రెండింగ్ వెళ్ళింది. అది అది ఈ సాంగ్ లో పెడితే బాగుంటుంది అనిపించింది. కథకు కూడా అది ఆ సాంగ్ కావాలనే పెట్టారు, కావాలనే పెట్టారు. యాదృచ్ఛికం కాదు, అది యాదృచ్ఛికం కాదు. ఆ బీకామ్ ఫిజిక్స్ మంచి మామూలు దుర్మార్గత కాదు, కావాలని పెట్టి. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఈ సినిమా 100% అంటే ఈ రష్ మీది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి చీర మీద పడుతోంది ఇల్లుది. అవునా? మరి ఏప్రిల్ 4 శారీ. ఓకే ఓకే. బ్రహ్మాండమైన బ్లడ్ బాత్ గొడవ అంతా యూట్యూబ్లు, ఫేస్బుక్లు, దానిలో ఫ్రెండ్షిప్లు, దాని మీద ట్రెండింగ్ వెళ్తుంది. ఓకే, ఆ కథ అంతా. ఇప్పుడు మీదేమో ఫాదర్ అండ్ సన్. అంటే దాంట్లో చరణ్ బాబు చెప్పిన దాంట్లో మంచి పాయింట్ ఏంటంటే, నార్మల్ గా కొడుక్కి తండ్రికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ పడ్డం ఉన్నది ఒక జనరల్ రెగ్యులర్ ప్యాటర్న్. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిపి ఎదుర్కొంటారు ఒక ఇష్యూ అన్నది. ఇట్ గెయిన్స్ ది క్లైమాక్స్, గెయిన్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ దట్. అవును, అదే కొత్తదనం ఈ కథలో. గుడ్ సార్. ఇది ఒక మొత్తం కుటుంబం అందరూ కలిసి వెళ్ళి కూర్చొని సరదాగా చూసే ఒక సినిమా. ఎగ్జాక్ట్. అది ఒక కాంట్రవర్సీ లేకుండానో, మీరు ఇంట్లో కూర్చొని మేము వెళ్ళి చూసి వస్తాను, ఆడవాళ్ళు పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి మగవాళ్ళు మటుకు చూసేలాంటి సినిమా కాదు. ఇది మొత్తం కుటుంబ సపరివార సమేతంగా మళ్ళీ థియేటర్లకు వెళ్ళి చూడగలిగే అట్లాంటి ఒక మంచి సరదా కమర్షియల్ సినిమా అయినా కూడా ఒక్క బూత్ లేని అద్భుతమైన చక్కటి సినిమా. ఫ్యాంటాస్టిక్. పైగా మళ్ళీ అంటే నేను నిన్ను ఏదో పొగిడేసాను అనుకుంటావు కానీ, బట్ పాడతా తీగతో ప్రపంచం అంతా ఇళ్లలోనే ఉన్నారు. నాన్నగారును నువ్వు ఇంకెక్కడ లేరు, ప్రతి ఇంట్లోని బెడ్రూమ్లో ఉన్నారు, డ్రాయింగ్ రూమ్లో ఉన్నారు. నీతో పాటు సినిమా కూడా వస్తున్నది అంటే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. వాళ్ళని ఆ బెడ్రూమ్ లోంచి డ్రాయింగ్ రూమ్ నుంచి తీసుకొని సినిమా థియేటర్కి వెళ్తున్నాం అనమాట. గుడ్ లక్ రియల్లీ. పవన్, నీ ప్రయత్నం, నీ తెలుగు ప్రయత్నం చాలా అద్భుతమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ చరణ్ బాబు పెట్టడం అన్నది రియల్లీ ఇన్ ఎ వే లాట్ ఆఫ్ ఆడియన్స్ విల్ థ్యాంక్ యూ ఫర్ దట్. ఎందుకంటే షోయింగ్ హిమ్ ఆన్ ది స్క్రీన్ యాజ్ అన్ యాక్టర్ మోర్ టైమ్. పాడతా తీగి ఎంతో ఒక అరగంట ఉంటుంది. You should. I'm wishing all the very best. ఎందుకంటే కంటెంట్ బాగున్నప్పుడు ఇవాళ రేపు ఎలాగ ఆడుతున్నాయో సినిమాలకి అసలు అంతూ పొంతులేదు.
కొట్టిందంటే మామూలుగా కొట్టట్లేదు సినిమాలు. అండ్ మీ సినిమాలో ఏదైతే ఆ హార్ట్ ఉందో అది ఆడియన్స్ అందరినీ బాగా కనెక్ట్ అవ్వాలని ఈ సినిమా చాలా అద్భుతమైన విజయం సాధించాలి. మా పవన్ తొలి ప్రయత్నమే విజయదుందువులు మ్రోగించాలని కోరుతూ మీ ఇద్దరికి కూడా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ విష్ యూ మెనీ మోర్ మైల్ స్టోన్స్ టు హ్యాపెన్ ఇన్ యువర్ కమింగ్ లైఫ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది రేపు ఏప్రిల్ 4వ తారీఖున విడుదలవుతున్న లైఫ్ లవ్ యువర్ ఫాదర్. ట్రై టు లవ్ యువర్ ఫాదర్ బికాజ్ ఐఎమ్ ఆల్సో ఏ ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.